అన్నీ కూడా వీడియో రికార్డింగ్స్ ఉన్నాయి, పేపర్ క్లిప్పింగ్స్ ఉన్నాయి. నేను ఎక్కడ చిత్తూరు గేట్ ఫ్రీ చేస్తానని నేను మాటిలే. నేను ఫ్రీ కూడా చేయలేను. ఎందుకురా అంటే ప్రజలు కట్టే ట్యాక్స్, వ్యాపారం పైన వచ్చే ఆర్థిక వనరుల పైన అభివృద్ధి చేయాలి. చిత్తూరుకి ఏముందని అభివృద్ధి చేయడానికి? మున్సిపల్కి ఇన్కమ్ రావాలా? గేట్ ఫ్రీ అని చెప్పి గేట్ నేను కట్టేకి నేనేమి ఇల్లీగల్ వ్యాపారాలు చేస్తా ఉన్నట్లే ఆ మాట చెప్పడానికి. అంటే నేను ఇంకొకరిని విమర్శించను. నేనైతే ఎక్కడ కూడా ఫ్రీ చేస్తానని చెప్పి ఈరోజు వసూలు చేయలే. అది మున్సిపల్ శాఖ టెండర్ వేసుకున్నారు, టెండర్ నడుపుకున్నారు. దానికి ఎమ్మెల్యేకి ఏం సంబంధం? ఒకవేళ ఆ టెండరింగ్ ప్రాసెస్లో ఎక్కువ అవినీతి జరుగుతుంటే ఎమ్మెల్యే దృష్టికి వస్తే ఎమ్మెల్యే యాక్షన్ తీసుకుంటాను. అయ్యా నీ టెండర్ ఎంత, నువ్వు పాడింది ఎంత, నువ్వు వసూలు చేసేది ఎంత, నీ మెయింటెనెన్స్ ఎంత అని అడగచ్చు నేను. ఇప్పుడు ఎవరో రోడ్ కాంట్రాక్టర్ రోడ్ టెండర్ వేసి ఉంటాడు, వాడిని పోయి నేను ఆపలేను కదా. ఈరోజు చిత్తూరులో 30-40 క్వారీలు రన్నింగ్లో ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఉన్న నాయకులవే ఆ క్వారీలంతా. మరి నేను ఎమ్మెల్యే అయినా, కూటమి వచ్చింది, ఎవరు ఆపాము, ఎవరి దగ్గర వసూలు చేసినామో మీరు చెప్పండి.